ఉపాధ్యాయులకు ఇక్కడికి పిచ్చేసిన తల్లిదండ్రులందరికీ మధ్యాహ్నం. నా పేరు కావ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. తెలుగువారు జరుపుకునే పండుగలు చెప్పండి. ఎవరు చెప్తారు? ఫర్హాన్. వెరీ గుడ్. చిరా. ఇందులో ముఖ్యమైన పండుగ ఎవరు చెప్తారు? సాహిబు. వెరీ గుడ్. చిరా. ఇప్పుడు మనం సంక్రాంతి ఎలా జరుపుకున్నామో తెలుసుకుందాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు మార్గశిర పుష్యమాసాలలో మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అంటారు. డిసెంబర్ 14 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో హరిదాసులు హరికీర్తులు పాడుతూ ప్రతి ఇంటికి వెళ్తారు. ఆడవాళ్ళు ఇంటి ముందు తలాకు చల్లి పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్లను ఉంచుతారు. ఈ గొబ్బిళ్లను బంతి, చామంతి పూలతో అలంకరిస్తారు. సంక్రాంతి జనవరి 13, 14 తేదీల్లో వస్తుంది. సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసుకున్నామా? ఇప్పుడు మనం జరుపుకున్నాము. సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు. మొదటి భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. భోగినాడు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేస్తారు. తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ఆ రోజు బంధుమిత్రులను పిలిచి పిల్లలు కుర్చీలో కూర్చోబెట్టి భోగి పళ్ళాన్ని పోస్తారు. ఇప్పుడు మనం రెండవ పండుగ గురించి తెలుసుకుందాం. ఆ రోజు తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి రకరకాల పిండి వంటలు చేసుకొని విందుగా ఆరగిస్తారు. ఆ రోజు బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు. ఈ బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. రకరకాల బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు. ఆ రోజు దానాలు చేస్తే పుణ్యం వస్తుందని మన హిందువులు నమ్ముతారు. ఇప్పుడు మనం 3వ పండుగ గురించి తెలుసుకున్నాము. 3వ పండుగ పశువుల పండుగ అంటారు. ఆ రోజు పశువుల పట్టంలో పొంగలి వండి దేవుళ్లకు నైవేద్యం పెడతారు. దేవుళ్లకు నైవేద్యం పెట్టిన పొంగలిని పొలాల్లో జల్లుతారు. పొలాల్లో జల్లే పొంగలిని పొలి జల్లడం అంటారు. ఆ రోజు ఊరు వైపులా కోడె పందాలు, ఎడ్ల పందాలు వేస్తారు. దాని తర్వాత రోజు ముక్కనుమ అంటారు. ముక్కనుమ రోజు మాంసాహారులు మాంసాన్ని తింటారు. జనవరి నెల నాటికి ధాన్యం ఇంటికి చేరి ప్రతి కలకలలాడుతూ ఉంటుంది. తెలుగువారు ఈ పండుగను పెద్ద పండుగ అని పిలుస్తారు. తెలుగువారు కొత్త దంపతులను పిలిచి కొత్త బట్టలు పెట్టడం మన తెలుగువారి ఆచారం. ఈ విధంగా సంక్రాంతి పండుగలు జరుపుకుంటారు. మీకు అందరికీ తెలిసింది కదా సంక్రాంతి ఎలా గొప్పగా జరుపుకోవాలో. మొన్న కదా మీరు అందరూ ఇలా గొప్పగా జరుపుకున్నారు. ఇప్పుడు నేను ఒక పండుగ గురించి చెప్పాక అందులో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సాహితీ, సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు? వెరీ గుడ్. చిరావు. ఫర్హాన్, మొదటి పండుగ ఏమిటి? వెరీ గుడ్. చిరావు. నిరోష, భోగినాడు ఏం చేస్తారు? వెరీ గుడ్. చిరావు.
సహస్ర. రెండవ పండుగ ఏంటిది? చిరా. ఇప్పుడు నేను ఒకరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి మ్యాచింగ్ చేయాలి. విత్ యువర్ పెన్సిల్. మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.